హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సమ్మర్ స్పెషల్ ఎర్రగడ్డ పులుసు, కోడిగుడ్డు ఎర్రగడ్డ పులుసు తయారీ విధానం చూద్దాము. చాలా సూపర్గా ఉంటుంది. సమ్మర్లో అయితే చాలా హెల్దీ అనమాట. కోడిగుడ్డు ఎర్రగడ్డ పులుసు మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం 3 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాము, 2 పెద్ద సైజు టమోటాలు అయితే తీసుకున్నాము. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడైతే మనం కోడిగుడ్లు అయితే ఉడికించుకుంటున్నాము. తర్వాత కుండలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈరోజు మనం మట్టి కుండలో పాతకాలం పద్ధతిలో తయారీ విధానం చూస్తున్నాము. కోడిగుడ్డు ఎర్రగడ్డ పులుసు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచి ఇందులో వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పాతకాలం పద్ధతిలో కుండలో అయితే మనం ఈరోజు ఎర్రగడ్డ పులుసు తయారీ విధానం అయితే చూస్తున్నాము. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఈ ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసుకున్న టమోటాలు ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. మరి చిన్నగా అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ టొమాటో ఎర్రగడ్డ ముక్కలు ఆయిల్ అయితే కాసేపు అయితే బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటో ఎర్రగడ్డ ఎంత మగ్గితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు, తగినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా కర్రీస్కి కల్లుప్పే బాగుంటుంది అనమాట. కల్లుప్పే వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే ఒకసారి ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆనియన్ పులుసు. సమ్మర్ స్పెషల్ ఆనియన్ పులుసు తయారీ విధానం చూస్తున్నాము. పాతకాలం పద్ధతిలో కుండలో తయారీ విధానం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అయితే బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎంత మగ్గితే అంత రుచి వస్తుంది అన్నమాట. తగినంత కారం అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్ కోడిగుడ్డు పులుసు. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చూస్తున్నారా, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇందులోంచి ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేయించుకుని ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు అయితే రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ ఆనియన్ పులుసు తయారీ విధానం చూస్తున్నాము మట్టి కుండలో పాతకాలం పద్ధతిలో. ఇప్పుడైతే ఈ వాటరు తెల్లాలన్నమాట. మూత పెట్టి ఒక 5 నిమిషాలు తెల్లనిద్దాము. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి మన ఉల్లిపాయ పులుసు ఎలా మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకైతే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టినందువల్ల కర్రీ అయితే గుడ్డు లోపలికి వెళ్ళి కోడిగుడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 7 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టి ఒక 7 నిమిషాలు అలా వదిలేయాలి. 7 నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఎలా ఉందో.
చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన ఆనియన్ పులుసు రెడీ అయిందో చూస్తున్నారా. పైన ఆయిల్ ఎలా తేలింది, ఈ విధంగా అయితే తేలాలన్నమాట ఆయిల్. చూస్తున్నారా ఎంత సూపర్గా రెడీ అయిందో మన ఆనియన్ కోడిగుడ్డు పులుసు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా బుడగలు వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి చిన్న మంట పైన. చాలా సూపర్గా రెడీ అయింది మన కోడిగుడ్డు ఆనియన్ పులుసు పాతకాలం పద్ధతిలో. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. చూడండి ఇలా బుడగలు బాగా తేలే వరకు పైకి కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ కర్రీ రెడీ అయింది. స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసి పైన 2 రెమ్మల కరివేపాకు ఇలా వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. కుండలో కుకింగ్ చేసినప్పుడు కుండ హీట్ అనేది ఉంటుందన్నమాట, హీట్తో కూడా ఉడుకుతుంటుంది. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగో చూడండి మన కోడిగుడ్డు ఆనియన్ పులుసు ఎలా సెట్ అయిందో. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా, మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. కోడిగుడ్డు ఆనియన్ పులుసు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.